హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక పెద్ద అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక బడ్జెట్ క్యూలెడ్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ. సో బడ్జెట్ అనగానే మీకు 20,000 30,000 అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో క్యూలెడ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ ఆల్ రాదు. ఇంకొక 4-5 ఇయర్స్ అయితే పడుతుంది ఆల్మోస్ట్ మీరు ఆ ప్రైజింగ్ సెగ్మెంట్లో చూడటం కోసం. కాకపోతే మీరు ఒకప్పుడు చూసారు అన్నట్లయితే క్యూలెడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ₹1,00,000 పైనే పెట్టాల్సి వచ్చేది. ఈవెన్ శాంసంగ్, ఎల్జీ ఇట్లాంటి కంపెనీస్లో మనం ఎక్కువగా చూసే ఉండేవాళ్ళం. ఇప్పటికి కూడా మీకు క్యూలెడ్ అంటే సుమారుగా ₹1,00,000 పైమాటే. సో దీన్ని బ్రేక్ డౌన్ చేస్తూ OnePlus కంపెనీ మనకి ₹70,000 వాళ్ళ స్మార్ట్ టీవీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత షామీ కూడా ఎంఐ క్యూలెడ్ Q1ని మన ముందుకి ₹55,000 తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే మీకు కేవలం ₹49,999 అంటే ₹50,000కి ఇది రావడం జరుగుతుంది. సో ₹50,000లో 55 ఇంచెస్కి సంబంధించినటువంటి క్యూలెడ్ టెక్నాలజీ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఆల్మోస్ట్ మీకు 55 ఇంచెస్ టీవీ అన్నా కానీ ఇవాళ రేపు మీరు 38 నుంచి ₹40,000 దాకా తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది అన్ని కంపెనీస్ కూడా. సో ఇంకొక ₹10,000లో మీకు క్యూలెడ్ టెక్నాలజీ వచ్చేస్తుంది. సో ఇది బెటర్ ఆప్షన్ అని నా అభిప్రాయం. అంతేకాదు దీంట్లో మరొక సరికొత్త ఫీచర్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఫీచర్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియో మధ్యలో అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, బాక్స్ అయితే చాలా నీట్గా మనకి బబుల్ కవర్తో ర్యాప్ చేసి అయితే పంపించారు. ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా మీకు ఇక్కడ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశమే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బబుల్ ర్యాపర్ మొత్తాన్ని కూడా నేను రిమూవ్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, అన్రాప్ అయితే చేసేసాను. ఇక్కడ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ అయితే ఫస్ట్ ఇనిషియల్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే రైడెక్స్ క్యూలెడ్ ఫ్రేమ్లెస్ క్యూలెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక 2.5 GB ర్యామ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే మీకు 32 GB మనకు ప్రొవైడ్ చేశారు. ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇమేజ్తో పాటు ఇక్కడ వాయిస్ కంట్రోల్ రిమోట్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ బ్లూటూత్, ఆండ్రాయిడ్ హాట్స్టార్, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రీమియం అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే దీంట్లో బ్రాడ్కాస్ట్ అయ్యే అప్లికేషన్స్ ఏవైతే వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ని అయితే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ కూడా ఎవ్రీథింగ్ సేమ్. సో ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక రైడెక్స్ అనే బ్రాండింగ్తో పాటు ఆర్యా 155 ఇంచెస్ బేసిక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ అని చెప్పి మనకి ఇక్కడ రాయడం జరిగింది. మ్యానుఫ్యాక్చర్డ్ డేట్తో పాటు మ్యానుఫ్యాక్చర్డ్ బై, ఇదంతా కంప్లీట్లీ మనకి రాజ్కోట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం బెంగళూరులో అసెంబ్లీ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్తో పాటు మరికొన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక దీన్ని అయితే మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారంటే ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక బాక్స్ ఓపెన్ చేయగానే వీళ్ళు మనకి 2 అడిషనల్ ఫ్యూజెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒకవేళ ఏదైనా సందర్భంలో మీ ఇంట్లో పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల హై వోల్టేజ్ వస్తే మళ్ళీ తిరిగి ఫ్యూజెస్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 2 టేబుల్ మౌంట్కి సంబంధించినటువంటి స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ మెటీరియల్తోనే, అంటే బీడు కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి వీటిని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో వీటిని కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఇక అల్టిమేట్గా మనకు ఒక పోర్షన్ అయితే ఉంది. సో దీంట్లోనే మనకి టీవీని అయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించి ఉండొచ్చు. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ మీకు ఇక్కడ ఒక వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, వాల్ మౌంట్. సో ఈ వాల్ మౌంట్ సహాయంతో అంటే మళ్ళీ అడిషనల్గా మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా దీనిలోనే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక మరికొన్ని యాక్సెసరీస్ అంటే యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక దీంతో పాటుగా వీళ్ళు ప్యారలల్గా స్టాండర్డ్ ఒక రిమోట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ రిమోట్ లాగా ఉంది, ఒక స్మార్ట్ రిమోట్, అలాగే ఒక స్టాండర్డ్ రిమోట్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. సో ఇక ఫైనల్గా ఇక్కడ మనకి టీవీ ఉంది. ఇది 55 ఇంచెస్ కాబట్టి ఒకళ్ళే హ్యాండిల్ చేయడం కష్టం. సో దీన్ని ఓపెన్ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, బాక్స్లో నుంచి మనకు వచ్చినటువంటి టీవీ అయితే. సో ఇది డిజైన్ విషయానికి వచ్చారంటే డిజైన్ నన్ను చాలా
చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మినిమలిస్టిక్ డిజైన్తోనే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం, ఆ తర్వాత టీవీని ఆన్ చేసి దీని లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇన్ఫాక్ట్ దీంట్లో నాకు మరొకటి నచ్చిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారా, సో దీని ప్లగ్ ఏదైతే ఉందో ఇది ఫ్యూజ్డ్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల బేసిక్గా మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా షార్ట్ సర్క్యూట్ అయినా హై వోల్టేజెస్ వచ్చినా ఇమ్మీడియట్గా ఇందులో ఉండేటువంటి ఫ్యూజ్ ఏదైతే ఉందో ఇది డ్యామేజ్ అవుతుంది. సో దట్ మనకి పవర్ కార్డ్ దగ్గరే పవర్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది, మీ టీవీ దాకా ఆ పవర్ అయితే చేరదు. సో దట్ మనకి లాంగ్ లాస్టింగ్ ఉండడం అయితే జరుగుతుంది. అంటే షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వచ్చి వాటన్నిటి గురించి మనం ఇక్కడైతే ప్రొటెక్షన్ చూడొచ్చు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా టీవీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని చూసేద్దామా. మరొక సైడ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఫిజికల్ బటన్స్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మాక్సిమం ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద టీవీస్ వీటిని అయితే మిస్ అవుతుంది. ఒకవేళ రిమోట్ లేకపోయినా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే బాటమ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే నోటిఫికేషన్ లైట్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మరొక సైడ్ ఆఫ్ ద టీవీ ఇక్కడ మీరు చూసారంటే 3 HDMI పోర్ట్లు 2 USB పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక HDMI పోర్ట్ అలాగే ఒక USB పోర్ట్ అయితే ఆక్యుపై అయింది. వీటిని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే ఇవాళ రేపు మనకి చాలా డివైసెస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు HDMI ఆర్క్ ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకి 17.5 వాట్స్ కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారంటే ఓవరాల్ గా ఇది వచ్చేటప్పటికే 35 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ని జనరేట్ చేయగలదు. సో ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు RJ45 కేబుల్ అలాగే స్టాండర్డ్ EV పిన్స్ తో పాటు ట్రెడిషనల్ RF యాంటెన్నా పిన్ అలాగే 3.5mm ఆడియో జాక్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి టేబుల్ టాప్ మౌంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా బిల్ట్ క్వాలిటీ కూడా మీరు చూసారు అన్నట్లయితే కైండ్ ఆఫ్ అల్యూమినియం అండ్ లైక్ బీడ్ అనుకుంటా. సో బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో వీటిని మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఒక ట్రెడిషనల్ స్టాండర్డ్ రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళు ఈ బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో QC పాస్డ్ అని చెప్పి ఇక్కడైతే మనం చెక్ చేయొచ్చు. ఇక మీరు మరొక యాక్సెసరీ బ్యాగ్ చూసారు అన్నట్లయితే గనక ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే గనక ఒక బాక్స్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అలాగే దీనికి సంబంధించినటువంటి వారంటీ గైడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, వారంటీ కార్డ్. సో అపార్ట్ ఆఫ్ దిస్ మరొక స్మార్ట్ రిమోట్ ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో యాజ్ యూజువల్ దీనిలో కూడా మనకి సెల్స్ అయితే లేదు. లైక్ క్వైట్ సిమిలర్ నాకు అమెజాన్ ప్రైమ్ కి సంబంధించినటువంటి రిమోట్ ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకి ఎయిర్ మౌస్ సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇక టేబుల్ మౌంట్ కోసం మనకి మరొక 4 స్క్రూస్ ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక సో దానిని కూడా వీళ్ళు ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు గనక టీవీని వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే సో దానికి కూడా వీళ్ళు మనకి ఒక స్లాట్ నైతే సో దానికోసం వీళ్ళు మనకు ఒక వాల్ మౌంట్ స్టాండ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అడిషనల్ గా మిగతా కంపెనీస్ లాగా వీళ్ళు ఛార్జ్ అయితే చేయట్లేదు. సో ఫ్రెండ్స్ హియర్ ఇట్ ఈస్, నేనైతే టీవీని వాల్ మౌంట్ చేశాను. సో పవర్ ఆన్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ పవర్ ఆన్ అవ్వగానే దీనికి సంబంధించినటువంటి బ్రాండింగ్ రైడెక్స్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్, లాజికల్ అండ్ ఎఫిషియంట్ అని చెప్పి మనకి వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో విజ్డమ్ షేర్ అని చెప్పి క్లౌడ్ టీవీ అని చెప్పి మనకి వీళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీని లోపల ఉండేటువంటి ఇంటర్నల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్ ఏవైతే ఇవన్నీ రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే డిఫాల్ట్గా మనకి డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI స్కిన్ మీద ఇదంతా మనకి రన్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో డిఫాల్ట్గా మనకి కొన్ని యాప్స్ లైక్ యాప్ స్టోర్ని మనకు ప్రొవైడ్ చేశారు, లైక్ నెట్ఫ్లిక్స్ అలాగే యూట్యూబ్ అలాగే స్పాటిఫైతో పాటు మరికొంత కంటెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్గా నేను ఇక్కడైతే సోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేదా ఆర్యోలోకి సెలెక్ట్ చేసుకున్నారంటే డిఫాల్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇది బూట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే హూ ఈజ్ వాచింగ్ ఆర్యా అని చెప్పి మనకు చెప్తున్నారు. సో మనకు కావాలనుకుంటే ఇదే ప్రొఫైల్ని కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే కనుక వీ కెన్ కస్టమైజ్ దట్. సో ఇక్కడంతా మీరు స్మార్ట్ రిమోట్ సహాయంతో వీటన్నిటిని ఆపరేట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా అసలు మెయిన్ OS వర్షన్
అయితే ఇది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మనకి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్, క్రోమ్తో పాటు మరికొన్ని యాప్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మరొక విశేషం ఏంటంటే డైరెక్ట్గా యాప్.టీవీ మనకి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఏవైతే మీకు గూగుల్ ప్లే స్టోర్లో దొరకని యాప్స్ ఉంటాయి చూసారా, సో ఆ యాప్స్ అన్నిటిని కూడా మీరు దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కలర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, చాలా ఎన్రిచ్డ్గా అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు కెమెరా జస్టిస్ చేయట్లేదు కానీ రియల్ టైంలో దీని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక దీనికి సంబంధించినటువంటి యాప్స్తో పాటు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దామంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి వర్షన్ ఏంటి అనే దాని గురించి. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ నేను నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ వాసు గడ్డం ఏదైతే ఉందో ఇది 5 GHz, అలాగే మీకు మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో 2.4 GHz. అలాగే దీంట్లో ఎడిషనల్ యాప్స్ అన్నిటిని కూడా మనం దీని ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక దీనికి సంబంధించినటువంటి డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ అబౌట్ ద టీవీలోకి వెళ్ళి ఫస్ట్ ఇనిషియల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 9 వర్షన్తో మనకి రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆండ్రాయిడ్ 10 స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ కూడా తీసుకొస్తారు. ఇక దీంట్లో ఎడిషనల్గా స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే ఇంటర్నల్ స్టోరేజ్ 32 GB దాకా మనకు ప్రొవైడ్ చేస్తారు. సాధారణంగా మనం స్మార్ట్ టీవీస్ అన్నిటిలో కూడా జస్ట్ మ్యాక్సిమం అంటే 16 GB చూస్తుంటాం. సో దీంట్లో ఇంటర్నల్ 32 GB మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎడిషనల్ యాప్స్ అన్నిటిని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మనకి టీవీ రీసెట్ అలాగే లాంగ్వేజ్, కీబోర్డ్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నిటిని కూడా మనం ఇందులో చూడొచ్చు. ఇక సిస్టమ్ సౌండ్స్తో పాటు ఇక్కడ డాల్బీ అట్మాస్ అలాగే దీనికి సంబంధించినటువంటి DTH హెచ్డి అలాగే ఆర్క్ తర్వాత డాల్బీ ట్రూ హెచ్డి ఇలాంటి ఆడియో సపోర్టెడ్ ఫార్మాట్స్ కంట్రోల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు హోమ్ స్క్రీన్ మీద నాకు తెలిసి హైలైటర్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లో మనకు వీటిని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మీరు డ్రాయిడ్ సెట్టింగ్స్లో చూసారు అన్నట్లయితే డిస్ప్లేకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ స్క్రీన్ రెజల్యూషన్, కలర్ డెప్త్ ఎఫెక్ట్, అలాగే డిస్ప్లే మోడ్ కూడా మీరు ఎంత హెడ్జెస్ అంటే అప్ టు 4K కావాలా ఏంటి అని ఈ కస్టమైజేషన్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ స్క్రీన్ పొజిషన్ కూడా మీరు జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. సో అప్ స్కేలింగ్ టెక్నాలజీ అని కూడా అనుకోవచ్చు. సో జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇక్కడ మరొకటి అబ్జర్వ్ చేశారంటే HDR to SDR అలాగే SDR to HDR కూడా కన్వర్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక యూట్యూబ్లో కొన్ని శాంపుల్ వీడియోస్ని అయితే చూడండి. సో కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. సో ఆడియో డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం నాకు లో అనిపిస్తుంది. సో ఆడియో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఒకసారి శాటిలైట్కి సంబంధించినటువంటి వ్యూయింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. దాకా చెక్ చేస్తున్నారు. సేమ్ అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని హెచ్డి ఛానల్స్ని అలాగే SD ఛానల్స్ని కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయగలరు. సో ఇక్కడ రెగ్యులర్ SD ఛానల్స్ని కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేయగలరు. సో పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు. సో అప్ స్కేలింగ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంకా దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్గా దీనికి సంబంధించి నా యూజర్ ఎక్స్పీరియన్స్ని ఒక షార్ట్ రివ్యూ రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో దాంట్లో మీకు మరిన్ని డీటెయిల్స్ని షేర్ చేసుకుంటాను. ఇది జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకైతే ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ప్యానల్, దీని కలర్ సాచురేషన్ లెవెల్స్ అలాగే దీని బ్రైట్నెస్ ఏదైతే ఉందో సింప్లీ ఆసమ్. అఫ్ కోర్స్ Qledలో నేను బ్రైట్నెస్ గురించి మాట్లాడకూడదు. సో ఆబ్వియస్గా మనకి ఇది బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కలర్స్ కూడా రియల్లీ ఆసమ్. కాకపోతే నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడియో డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్యారలల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద
హ్యూజ్గా వీళ్ళైతే వర్క్ చేయాలి. సో ప్రస్తుతం అయితే వీళ్ళు యాప్.tv అలాగే గూగుల్ ప్లే స్టోర్ ప్యారల్గా మనం రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సపోర్టింగ్ యాప్స్ ఏవైతే మనం చూసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదొక్కటే. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. ఇకపోతే నేను ఇందాక చెప్పాను కదా, దీన్ని కొన్ని రోజులు నేను యూస్ చేసిన తర్వాత దీని యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీ ముందుకు ఒక షార్ట్ రివ్యూ రూపంలో తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా దీన్ని టియర్ డౌన్ కావాలా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా క్యూరియస్గా ఉంది, ఎందుకంటే ఎల్సీడీ టీవీలు టియర్ డౌన్ చేశాను, ఎల్ఈడి టీవీలు కూడా నేను చూశాను, క్యూలెడ్ అయితే ఇంతవరకు చూడలేదు. సో దీన్ని ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ యూట్యూబ్లో మనదే మొట్టమొదటి వీడియో అయ్యే అవకాశం కూడా ఉంది, ఎక్స్క్లూజివ్గా తెలుగులో. మరి ఆలస్యం ఎందుకు, గట్టిగా ఒక లైక్ అయితే వేసేయండి. సో నా గురించి డెఫినెట్లీ ఇది మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.